జీవుల ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్ర ప్రధాన విషయ వస్తువు సంవేదనలు. సైకాలజీ అనే పదం సైకే, లోగస్ అనే రెండు గ్రీకు పదాల కలయిక. సైకే అనగా సోల్, ఆత్మ అని అర్థం. లోగస్ అనగా సైన్స్, శాస్త్రం, అధ్యయనం అని అర్థం. సైకాలజీ అనగా ఆత్మను అధ్యయనం చేయు శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రం అనునది మనసును అధ్యయనం చేయు శాస్త్రం. సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్. మనోవిజ్ఞాన శాస్త్రం అనునది ఆత్మను అధ్యయనం చేయు శాస్త్రం. సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్. 1879లో జర్మనీలోని లిప్జిగ్ ప్రాంతంలో మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ఏర్పాటు చేసిన వారు W.H. వుంట్. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రత్యేక శాస్త్రంగా ఏర్పడి నేటికి 136 సంవత్సరాలు అయ్యింది. చేతనాన్ని అధ్యయనం చేయు శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం. వుంట్, విలియం జేమ్స్ టిష్నర్. W.H. వుంట్ సంరచనాత్మకవాది. వుంట్ ప్రయోగశాలలో ఉపయోగించిన పద్ధతి ఆత్మ పరిశీలన పద్ధతి. అచేతన ప్రేరణను వర్ణించిన మనోవిశ్లేషణవాది సిగ్మండ్ ఫ్రాయిడ్. 20వ శతాబ్దంలో జీవుల ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం. J.B. వాట్సన్. మనోవిజ్ఞాన శాస్త్రమును ప్రవర్తనా శాస్త్రంగా మార్చాలి. J.B. వాట్సన్. ప్రవర్తన అంటే చేతన, అచేతన, మానసిక కృత్యాలు. మనోవిజ్ఞాన శాస్త్రం నిర్వచనాలు. మానవ ప్రవర్తన మరియు మానవ స్వభావం అధ్యయనం చేయు శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం. E.G. బోరింగ్. మానవ ప్రవర్తన మరియు మానవ సంబంధాలను అధ్యయనం చేయు శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం. క్రో అండ్ క్రో. మానవ ప్రవర్తన వ్యక్తి పరిసరాలతో నివసించే కార్యకలాపాలను అధ్యయనం చేయు శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం. వుడ్వర్త్. వ్యక్తి అంతర్గత, బహిర్గత ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం. N.L. మన్. మానవ ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయు శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం. పిల్స్బర్రే. మానవ ప్రవర్తనను, అనుభవాలను అధ్యయనం చేయు శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం. C.F. స్కిన్నర్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు సి. స్కిన్నర్ నిర్వచనాన్ని బలపరిచారు. మనోవిజ్ఞాన శాస్త్రం పితామహులు. ప్రాచీన మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు W.H. వుంట్. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు W.H. వుంట్.
ప్రవర్తనవాద మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జెబి వాట్సన్. ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్. మనోవిశ్లేషణవాద పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు హెర్బర్ట్. ఆంగ్ల విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు సిఎల్ హాల్.